నమస్కారం. ఇది పాములేటి అలియాస్ పావన నరసింహస్వామి దేవాలయం. చాలా అంటే చాలా టఫ్ రూట్ నుంచి వచ్చినాం మేము. చూడండి మీరు, ఉగ్రస్తంభం ట్రెక్ చేసినంత కంటే ఎక్కువ ఫీలింగ్ ఇప్పుడే అనిపిస్తుంది. భయం కూడా వేసింది నాకైతే. అక్కడ చూడొచ్చు మీరు మన ఫైనల్ డెస్టినేషన్ ఉగ్రస్తంభం. ఇక్కడే స్వామివారు హిరణ్య కశ్యపుని చీల్చిచెండాలి. స్వామి భక్తుల కోసం ఏమైనా చేయగలుగుతాడని ప్రూవ్ చేసింది ఇక్కడే రక్తగుండం. ఇక్కడే చేతులు కడుక్కుండు స్వామి కదా. పప్పులో కాలేసాము. మా గైడ్ వేయించారు. మా గైడ్ మా గైడ్ మొత్తము తప్పు చేశారు. మొత్తం ఈయన గైడ్ 2 తప్పు చేస్తారు. కిందికి మీ నార్మల్గా కావాల్సింది ఎక్స్ట్రీమ్ డిఫికల్టీగా తీసుకెళ్తున్నారు. ఈజీగా ఉంది, చాలా ఈజీగా ఎక్కిస్తున్నాయి. అయితే జస్ట్ 10 minutesలో ఎక్కిస్తాను మీకి. ఇంతకుముందు ఎవడో లాగ్లో ఏమన్నాడు, ఎవడేమన్నాడు, అది కట్ అంతా ఈజీగా అనిపిస్తుంది అన్నాడు. నరికేయాలి కొడుకుని. బ్లాగ్ ఏముంది 5 నిమిషాలు అయిపోతుంది. కాలు ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇన్ఫర్మేషన్ తెలియదు మొత్తం. ఈ నేల రండి. బ్యాగ్ లేనప్పుడు కొంచెం ఈజీగా వచ్చేస్తున్నాం. ఇలా చల్లగాలి వస్తే ఈజీగా వెళ్ళిపోవచ్చు. బిస్కెట్ సార్ ఈజీ ఎక్కడం అయిపోయినట్టుంది. ఇప్పుడు దిగడం. అక్కడ చూడొచ్చు మీరు మన ఫైనల్ డెస్టినేషన్ ఉగ్రస్తంభం. అక్కడికి వెళ్ళాలి మనం ఇప్పుడు. ఫ్రెండ్ ఏం బావా? ఎస్ అటు వెళ్తున్నాం మనము. చెప్పావా? అటు వెళ్తున్నాం. వెళ్దాం వెళ్తున్నాం. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి నాయన. అందరు రావాల్సిందే, ఇప్పుడు ఆగేదే లేదు. వస్తున్నారు అందరు వస్తున్నారు. ఫస్ట్గా అందరికంటే ఆతృత ఎక్కువ ఉందంటే ప్రసాద్ అన్నకే. ఉగ్రస్తంభం ఇక్కడ ఉగ్రస్తంభం వెళ్దాం అంటున్నాడు. ఓకే, ఆయన కోరిక ఎందుకు వద్దు మనం. రోహిత్ అన్న ఓకే వెళ్దాం. బాధపడకు, నువ్వే ముంగన నడిపిస్తా నేను. బ్యూటిఫుల్ బ్రిడ్జ్ చూడొచ్చు మీరు, విచ్ కనెక్ట్స్ ఉగ్రస్తంభం. మన కంటెంట్ చాలా దొరుకుతుంది అక్కడ. అనిపిస్తుందా స్టీల్ రోడ్స్ ఇలా. అది ఎక్కాలంట గాయస్. అది చూసిన భయం అవుతుంది.
రోహిత్ అన్న హెల్ప్ చేస్తున్నాడు మనకి చిక్కడి 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 ప్రసాదం వరద బాధితులకు ప్రసాదం పంచినట్టు ఫస్ట్ ప్రిపేర్ అయ్యి వచ్చినాం మేము, మీరు కూడా ప్రిపేర్ అయ్యారండి. వాటర్ బాటిల్ తెచ్చుకోండి. వాటర్ బాటిల్, బనానాలు ఇట్లాంటివి. ఒక 10 minutes బ్రేక్ తర్వాత స్టార్ట్ అయిపోయాం మళ్ళీ జ్వాలా నరసింహ స్వామి టెంపుల్ దగ్గరికి. ఇక మా ఇంకో మినీ బ్లాగర్. ఏం కాలేదండి. ఏంటో దిస్ థింగ్ అన్నా, దిస్ థింగ్ శంఖం వదులుతున్నారు ఎవరో అండ్ అక్కడ గ్రస్తం చూడొచ్చు. టఫెస్ట్ రూట్ స్టార్ట్ అయింది అంటే బిఫోర్ ఉగ్రస్తంభం. అమ్మా చిన్న కోతికి భయపడుతారు ముగ్గురు. అక్కడ చూడొచ్చు జ్వాలా నరసింహ స్వామి వారి టెంపుల్. వచ్చేసాం దగ్గర దగ్గరికి. ఉగ్రస్తంభంకు వెళ్ళే దారి. ఇవన్నీ రాయకండి ఇలా, మీరు ఎందుకు రాస్తున్నారో తెలీదు నెంబర్తో. దట్స్ నాట్ గుడ్. టెంపుల్ ఓల్డ్ స్ట్రక్చర్ ఎలా ఉండని అలాగే ఎందుకు అలా చేస్తున్నారు మీరు? స్వచ్ఛమైన నీరు. ఇది చూడొచ్చు టెంపుల్. రక్తగుండం లేదు వెళ్తాం. రక్తగుండం జ్వాలా నరసింహ స్వామి టెంపుల్. జ్వాలా నరసింహ స్వామి దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడే స్వామివారు హిరణ్యకశ్యపుని చీల్చి చెండాలి. స్వామి భక్తుల కోసం ఏమైనా చేయగలుగుతాడని ప్రూవ్ చేసింది ఇక్కడ. కాక ప్రహ్లాదుడు అనే భక్తుని కోసమే వచ్చి సంహరించాడంటే ఇక్కడ జ్వాలా నరసింహస్వామి. తర్వాత ఇక్కడే రక్తగుండం, ఇక్కడే చేతులు కడుక్కుండు స్వామి కదా. చూడొచ్చు బ్రదర్ ఎక్స్పీరియన్స్ అడుగుదాం. 3 hours
వెళ్ళొచ్చేద్దాం నడండి. 3 hours పడుతుంది. సేమ్ యాస్టిస్. ఏం చేస్తావు బ్లాగర్? బ్లాగర్ చెప్పినా కదా. క్షమించండి, కొన్ని అనువాయ ప్రదేశాల వల్ల ఎండ వల్ల కారణం వల్ల మన లాగర్ ఇది ఎక్కలేకపోతున్నాడు. బ్లాగర్ ఎక్కాలనే ఉంది. ఎందుకు అంటే చాలా ఎండ, చాలా మొత్తం రోడ్ అంతా ఇదే ఉంది, ఏం చేయలేకపోతున్నాం మనం. అందుకే కాళ్ళు కూడా నొప్పి అవుతున్నాయి ఇప్పటికే. స్వామివారి దయ ఉంటే మళ్ళీ వద్దాము, మళ్ళీ చేద్దాము. ఎందుకంటే మనం ఇంకా వేరే ప్లేసెస్ కవర్ చేయాలి కాబట్టి. ఇంకెన్నెన్నో ఉన్నాయి, ఎన్నెన్నో చేయాలి. చూస్తారా నానమ్మలు ఎలా వెళ్తున్నారు? వాళ్ళు చాలా గ్రేట్. వాళ్ళు నిజంగా అది మస్తు గ్రేట్. ఆమె మనం అంటే ఇలాగే కొండల్లో, రాళ్ళల్లో, రప్పల్లో. ఇదే రోడ్. నెక్స్ట్ కొత్త రోడ్ ఇది. చెత్త పడేయకుండా గాయ్స్, నేచర్ ఎలా ఉందో అలా ఉంచుదాం. చల్లగా ఉంది ఇప్పుడు, నీడ చల్లగా. నైస్, గుడ్. ఒక స్తంభం కూడా చూస్తుంటే ఈజీ కాదు. పొద్దున 6 గంటలకు వచ్చేది ఉండే, పొద్దున 6కి అట్లా స్టార్ట్ అయి ఉంటే కొంచెం ఈజీ. ఎండ కూడా చాలా కొడుతుంది. కూల్ వాటర్. পিছলা কিন্তু সাবধানে। ও আসেন, পাটা ভিজান, ভালো লাগবে। రిచువల్స్ వాళ్ళు పర్ఫామ్ చేస్తారు. మన వాళ్ళు వెళ్ళిపోతూనే ఉన్నారు. ఫైనల్లీ స్టెప్స్ వచ్చేసాయి. మనం కూడా కాళ్ళు అడుక్కుందాం చల్లగా. చేపలు ఉన్నాయి ఇందులో, మీకు కనిపిస్తున్నాయా లేదు? అటు సైడ్ దాక్కుంటున్నాయి. మనం చూసి చిన్న చిన్న చేపలు, పెద్ద పెద్ద చేపలు కూడా ఉండొచ్చు. వర్షాకాలంలో మంచిగా వస్తాయి ఈ చేపలు. యూట్యూబ్ ఛానల్.
సో మిమ్మల్ని చూపి ఛాంపియన్ 1 అవర్ అన్నావు బా 20 నిమిషాలు వచ్చేసాం. మోటివేషన్ బన్నీ, అది మోటివేషన్. వారాహ నరసింహస్వామి మరియు మలవల్ నరసింహస్వామి 2 రూట్స్ వస్తాయి. ఐ సజెస్ట్ యూ టు గో త్రూ వారాహ లక్ష్మీ నరసింహస్వామి, ఎందుకంటే ఇలా ఈజీ ఉంది, ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఈజీ. అదే అట్లా పోయారు అనుకో మేము వచ్చినట్టు కొంచెం కష్టంగా ఉంది. వరాహ టెంపుల్ నుంచి అట్లా ముందుకు దారి కనిపిస్తుంది బోర్డు, అట్టే వెళ్ళిపోయింటే కొంచెం రాళ్ళు, వాటర్, చెట్లు, నీడ బాగుంటుంది. వచ్చేటప్పుడు లేకుండా కొంచెం ఈజీగా మేనేజబుల్. ఇలా వెళ్తే కొంచెం స్టెప్స్ కొంచెం ఎక్కడం స్టీప్ ఉంటాయి స్టెప్స్, మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తే బాగా. అలా అయిపోతుంది. అలా వెళ్ళి ఇలా వచ్చాం. We did it. ఓన్లీ ఒక డిసప్పాయింట్మెంట్, ఉగ్రస్తంభం ఎక్కలేదు. విల్ డూ ఇట్ నెక్స్ట్ టైం. నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళొచ్చు, బట్ బై వాక్ 7 కిలోమీటర్స్ ఉంటుంది. 7 కిలోమీటర్స్ లిటరలీ. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో అయితే వెళ్ళలేము, సో పర్లేదు, ఇంకొక వే ఉంది. బట్ ఇంకొక వే ఉంది భార్గవ నరసింహస్వామి టెంపుల్కి. విల్ గో బై దట్ వే, దట్ ఈస్ బై జీప్ సంథింగ్ కార్. అక్కడున్న వాళ్ళ కార్తో దాంట్లో నుంచి వెళ్ళిపోవచ్చు మనం. సో అలానే వెళ్దాం. ఎక్కడి నుంచి వచ్చారు సార్? హైదరాబాద్. మీ అందరు ఒకటేనా? ఓకే. అన్నదమ్ములా? కొంచెం వాటర్ ఇస్తారా? వాటర్ ఇస్తారా? ఇక్కడ పండా లడ్డా ప్రతి తిరునాళ్ళకి మేము తప్పిపోయాం సార్. కింద కూడా అయిపోయింది, మొత్తం కిందకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఫుడ్ తినేసి విల్ గో టు అదర్ ప్లేస్. వచ్చేసి ఏవో వెళ్ళకముందు రైట్ సైడ్లో స్టెప్స్ కదా. తీయొద్దా? ఇక్కడే అన్నం తినేస్తాం. అన్నప్రసాదం అయిపోయింది, ఐ మీన్ లంచ్ అయిపోయింది, బాగుంది. లెట్స్ గో సమ్వేర్ ఎల్స్. నెక్స్ట్ దగ్గరికి వెళ్ళిపోం. ఎక్కుతున్నాం. రివర్స్ బస్సు అయితే హైట్ అట్లేదు, పబ్లిక్ చూడండి వెనకాల బస్సు కొట్టుకోడు. అందుకే ఆటో నడుచుకుంటూ వెళ్ళాం, బికాస్ బేర్ ఫుట్లో ఈ ఎండలో కష్టం, ఇంపాసిబుల్. ఆటోలే ఎట్లా వెళ్ళిపోతారు, దొరుకుతారు ఒకరికి. చాలా ఎండ పడుతుంది. నేను అది సైడ్ రోడ్ నుంచి వెళ్తున్నా, చాలా కాలుతుంది కాళ్ళు. వాళ్ళందరూ అంటే ఉరుకుతూ వెళ్ళిపోతారు. నేను నా దగ్గర ఐడియా ఉంది, వాటర్ బాటిల్ ఉంది కదా, ఇక్కడ రండి, ఇక్కడ చెప్పు. అబ్బా అబ్బా బాబా, ఓ ఇది నార్మల్ కాదమ్మా, చాలా కాలుతుంది, ఇది చాలా కాలుతుంది. వాళ్ళందరూ ఆల్రెడీ వెళ్ళిపోయారు, కంపల్సరీ వదిలేసి కూడా వెళ్ళిపోయారు. ఐ షుడ్ గో ఫాస్ట్. అగ్గో ఎక్కడికి వెళ్ళాలి? ఇది ఇంక ఇద్దరు అగో
బావా మస్తు కాలు కాలుతున్నాయి బావా. హాయ్ గాయ్స్, మిగతా ఇప్పుడు టెంపుల్స్కి వెళ్ళడానికి సపరేట్ జీప్లో వెళ్ళాలి. మన బ్రో నర్సయ్య బ్రో వెళ్తున్నాం ఇప్పుడు. లక్కీలీ ఫ్రంట్ సీట్ దొరికింది మనకి, మొత్తం కవర్ చేయవచ్చు. సమ్మర్లో అయితే ఇంకా లష్ అండ్ గ్రీనీగా ఉంటుంది. సారీ, వింటర్లో. సమ్మర్లో అంత లేదు. ఈ నుంచి స్ట్రైట్ పోతే యోగబిలం అండ్ రైట్ పోతే భార్గవ నరసింహస్వామి టెంపుల్. ఎప్పుడు మొత్తం ఘాట్ సెక్షన్ కానీ మొత్తం అఫ్రోడింగ్. చూస్తున్నా జాగ్రత్త, కింద పడితే నీసు పోవాలి. అరే అన్న ఇంకోట చూడు, తార్ తార్. పెద్ద డిసిఎం అడం వచ్చింది. రోడ్లకి వెళ్ళి బయటకు వచ్చేసి మొత్తం. వెనుకో ముందుకో పా అంటే వెళ్ళిపోయిందని దావలు పెట్టే. ఫుల్ కష్టపడ్డాడు ఆయన. ఇక రండి ఒకసారి. వస్తుంది మన బండి వస్తుంది, దుమ్మ చాలే కానీ ఏపీ గవర్నమెంట్ ఏం పట్టించుకోకుండా ఏం చేస్తున్నారు మీరు? ఇంతకాలం రోడ్లు ఇట్లుంటే మరీ ఘోరం ఉంది ఇది. అదే ఉన్నట్టుంది. అయ్యో మీకు ఎక్కించాలి మూవీకి సాఫ్ట్వేర్ కూరలు. ఇదే మా నెక్స్ట్ నరసింహస్వామి టెంపుల్లో ఇదే నెక్స్ట్ టెంపుల్. నమస్కారం, ఇది పాములేటి అలియాస్ పావన నరసింహస్వామి దేవాలయం. ఇది చాలా అంటే చాలా టఫ్ రూట్ నుంచి వచ్చినాం మేము.
దేవుని దర్శించుకోండి మీరు కూడా. ఉగ్రస్తంభం ట్రెక్ చేసినంత కంటే ఎక్కువ ఫీలింగ్ ఇప్పుడే ఇక్కడ అనిపిస్తుంది. స్వామివారు భయం కూడా వేస్తుంది స్వామివారు చెంచులేటి అక్కడ ఆ డ్రైవర్ అన్న చేసే చేసుకున్నందుకు ఇక్కడే ఉంటారు. సో దీన్ని పవన్ నరసింహస్వామి అంటారు. షార్ట్ కట్ ట్రాఫిక్ జామ్. బాబా హౌ ఆర్ యు? 2 hours later. శ్రీ భార్గవ నరసింహస్వామి. మన 6th or 7th అన్న? 7th టెంపుల్. అయ్యమ్మో, ఇది వేరే ఎక్స్పీరియన్స్ స్వామి, వేరే. కొంచెం నడిచేది కూడా ఉంటుంది. ఎక్కువ లేదంట, 300-400 meters. పక్కన అక్షయ తీర్థం, కింద కోతి. బాగుంది. శ్రీ భార్గవ నరసింహస్వామి టెంపుల్ గురించి అంటే, పరశురామ ప్రభు ఇక్కడ నరసింహస్వామి గురించి తపస్సు చేస్తాడు. దానితో ఇక్కడ భార్గవ నరసింహస్వామి అంటే పరశురామ స్వామితో తపస్సు చేయబడిన నరసింహస్వామి అని ఒకటి వస్తుంది. ప్లీజ్ మీకు మీరు కనిపిస్తుందా?